నిర్గమకాండం 16వ అధ్యాయం. తర్వాత ఇశ్రాయేళ్ల సమాజమంతయును ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకును సీనాయికి మధ్య ఉన్న సీను అరణ్యమునకు వచ్చిరి. ఆ అరణ్యంలో ఇశ్రాయేళ్ల సమాజమంతయు మోషే అహరోనుల మీద సనిగెను. ఇశ్రాయేలీలు, మేము మాంసం వండుకుని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతుమి? ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మను అక్కడి నుండి తోలుకుని వచ్చితిరని వారితో అనగా, యెహోవా మోషేను చూసి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారంను కురిపించెదను. వారు నా ధర్మశాస్త్రంను అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించున్నట్లు ఈ ప్రజలు వెళ్లి ఏనాటి పెత్తమ ఆనాడే కూర్చుకునవలను, మరియు 6వ దినమున వారు తెచ్చుకున్న దాన్ని సిద్ధపరచుకునవలను. వారు దినము కూర్చుకున్న దానికంటే అది 2 ఉండవలెను అనెను. అప్పుడు మోషే అహరోనులు ఇశ్రాయేల్ అందరితో, యెహోవా ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించనని సాయంకాలం మందు మీకు తెలియబడును. యెహోవా మీద మీరు సనిగిన సనుగులను ఆయన వినుచున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు. మేము ఏపాటి వారము, మా మీద సనగనేలా అనిరి. మరియు మోషే, మీరు తినుటకే సాయంకాలమున మాంసమును ఉదయమున చాలంత ఆహారమును యెహోవా మీకు ఇయ్యగను. మీరు ఆయన మీద సనుగు మీ సనుగులను యెహోవాయే వినుచుండగను. మేము ఏపాటి వారము, మీ సనుగుట యెహోవా మీదనే గాని మా మీద కాదు అనెను. అంతటా మోషే అహరోనుతో, యెహోవా సన్నిధికి సమీపించుడి, ఆయన మీ సనుగులను వినెనని నీవు ఇశ్రాయేలు సర్వ సమాజంతో చెప్పుము అనెను. అట్లు అహరోను ఇశ్రాయేలు సర్వ సమాజంతో మాట్లాడుచుండగా వారు అరణ్యం వైపు చూసిరి. అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘంలో వారికి కనబడెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను ఇశ్రాయేళ్ల సనుగులను వింటిని. నీవు సాయంకాలమున మీరు మాంసం తిందురు, ఉదయంన ఆహారం చేత తృప్తి పొందుదురు. అప్పుడు మీ దేవుడైన యెహోవా నేనే అని మీరు తెలుసుకుందరని వారితో చెప్పుము అనెను. కాగా సాయంకాలంన పూరేడులు వచ్చి వారి పాలెమును కప్పెను. ఉదయంన మంచు వారి పాలెం చుట్టూ పడి ఉండెను. పడిన ఆ మంచు ఎగిరిపోయిన తర్వాత నూగు మంచు వలె సన్నని కడములు అరణ్య భూమి మీద కనబడెను. ఇశ్రాయేలు దాన్ని చూసినప్పుడు అది ఏమైనది తెలియక, ఇదేమి హెబ్రీ భాషలో మన్నా అని వారితో ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. మోషే, ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారము. యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, ప్రతివాడును తన వారి భోజనంనకు ప్రతివాడు తన కుటుంబంలోని తలకు ఒక్కొక్క ఓమేరు చొప్పున దాన్ని కూర్చుకునవలను. ఒక్కొక్కడు తన గుడారంలో నున్నవారి కొరకు కూర్చుకునవలను. ఇశ్రాయేలీలు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకునిరి. వారు ఓమేరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకున్న వారికి ఎక్కువ మిగలలేదు, తక్కువగా కూర్చుకున్న వారికి తక్కువ కాలేదు. వారు తమ తమ ఇంటి వారి భోజనంనకు సరిగా కూర్చుకుని ఉండిరి. మరియు మోషే, దీనిలో ఏమీ ఉదయం వరకు ఎవరినూ మిగిల్చుకొనకూడదని వారితో చెప్పెను. అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెం మిగిల్చుకొనగా అది పురుగులు పట్టి కంపు కొట్టెను. మోషే వారి మీద కొప్పడగా వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనంనకు తగినట్లు కూర్చుకునిరి. ఎండ వేడిమికి అది కరిగెను. 6వ దినమున వారు ఒక్కొక్కరికి 2 ఓమర్లు చొప్పున 2 ఆహారం కూర్చుకున్నప్పుడు సమాజం యొక్క అధికారులందరూ వచ్చి అది మోషేకు తెలిపిరి. అందుకు అతడు, యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము. మీరు కాల్చుకునవలసింది కాల్చుకునుడి, మీరు వండుకోవలసింది వండుకునుడి, ఉదయం వరకు మిగిలినంత మీ కొరకు ఉంచుకునుడని వారు చెప్పెను. మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయం వరకు దాన్ని ఉంచుకునిది. అది కంపు కొట్టలేదు, దానికి పురుగు పట్టలేదు. మోషే, నేడు దాన్ని తినుడి, నేటి దినమున యెహోవాకు విశ్రాంతి దినము, నేడు అది బయట దొరకదు. 6 దినములు దాన్ని కూర్చుకునవలను, విశ్రాంతి దినమున అనగా 7వ దినమున అది దొరకదు అనెను. అట్లు జరిగెను. ప్రజల్లో కొందరు 7వ దినమున దాన్ని కూర్చుకొని వెళ్ళగా వారికి ఏమీ దొరకకపోయాను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడవనులరు? చూడుడి, నిశ్చయంగా యెహోవా విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చెను గనుక 6వ దినమున 2 దినముల ఆహారమును మీకు అనుగ్రహించున్నాడు. ప్రతి వాడును తన తన చోట నిలిచి ఉండవలెను. 7వ దినమున ఎవడును తన చోటి నుండి బయలు వెళ్ళకూడదు అనెను. కాబట్టి 7వ దినమున ప్రజలు విశ్రమించిరి. ఇశ్రాయేలు దానికి మన్నా అని పేరు పెట్టిరి. అది తెల్లని కొత్తిమీర గింజల వలె నుండెను. దాని రుచి తేనెతో కలిపిన అపూపముల వలె నుండెను. మరియు మోషే ఇట్లనెను, యెహోవా ఆజ్ఞాపించిందేమనగా, నేను ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించినప్పుడు అరణ్యంలో తినుటకు నేను మీకు ఇచ్చిన ఆహారమును మీ వంశస్థులు చూసినట్లు
వారు తమ యొద్ద ఉంచుకున్నటకు దానితో ఒక ఓమేరు పట్టు పాత్రను నింపుడు అనెను. కాబట్టి మోషే అహరోనుతో, నీవు ఒక గిన్నెను తీసుకుని దానిలో ఒక ఓమేరు మన్నాను పోసి మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకున్నటకు యెహోవా సన్నిధిలో దాన్ని ఉంచుము అనెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబట్టకు సాక్ష్యపు మందసం ఎదుట అహరోను దాన్ని పెట్టెను. ఇశ్రాయేలీలు నివసించవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏండ్లు మన్నానే తినుచుండిరి. వారు కానాను దేశపు పొలిమేరలు చేరు వరకు మన్నాను తినిరి. ఓమేరు అనగా ఏపాలలో ఏపా ఇంచుమించు 2 సేర్లున్నర కావచ్చు. దశమ భాగము. నిర్గమకాండం 17వ అధ్యాయము. తర్వాత ఇశ్రాయేలు సర్వ సమాజం యెహోవా మాట చొప్పున తన ప్రయాణంలో సీను అరణ్యం నుండి ప్రయాణమైపోయి రెఫీదీంలో దిగిరి. ప్రజలు తమకు త్రాగనీళ్లు లేనందున మోషేతో వాదించుచు, త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పెను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సణుక్కొనుచు, ఇదెందుకు? మమ్మను, మా పిల్లలను, మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చితిరి అనెను. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురు అనెను. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేళ్ల పెద్దలతో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకుని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేళ్ల పెద్దల కనుల ఎదుట అట్లు చేసెను. అప్పుడు ఇశ్రాయేళ్లు చేసిన వాదంను బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేదో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనగా శోధించుట మరియు మొరీబా అనగా వాదము అను పేర్లు పెట్టెను. తర్వాత అమాలేకులు వచ్చి రెఫీదీంలో ఇశ్రాయేళ్లతో యుద్ధం చేయగా మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలుదేరి అమాలేకులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిలిచెదను అనెను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధం ఆడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరంన కెక్కిరి. మోషే తన చేయి పైకెత్తినప్పుడు ఇశ్రాయేళ్లు గెలిచిరి. మోషే తన చేయి దించినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చునుటకై దానిని వేసిరి. అహరోను, హూరులు ఒకడు ఈ పక్కనను ఒకడు ఆ పక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకీయుల పేరు ఆకాశం క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథంలో దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించుము. తర్వాత మోషే ఒక బలిపీఠంను కట్టి దానికి యెహోవా నిస్సి ధ్వజము అని పేరు పెట్టి, అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధంగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధము అనెను. తన చెయ్యి యెహోవా సింహాసనం వైపు నుంచి తరతరముల వరకు అమాలేకీయులతో యుద్ధము అనెను. నిర్గమకాండం 18వ అధ్యాయము. దేవుడు మోషేకును తన ప్రజలైన ఇశ్రాయేళ్లకును చేసినదంతయు యెహోవా ఇశ్రాయేలునకు ఐగుప్తు నుండి వెలుపలకు రప్పించిన సంగతియు మిద్యాను యాజకుడైన మోషే మామయ్య అయిన హిత్రో విన్నప్పుడు, మోషే మామయ్యైన ఆ హిత్రో తన యుద్ధకు పంపబడిన మోషే భార్య అయిన సిపోరాను ఆమె 2 కుమారులను తోడుకుని వచ్చెను. అతడు అన్యదేశంలో నీ పరదేశిని అనుకుని వారిలో ఒకరికి గోర్షెము అని పేరు పెట్టెను. నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తి వాత నుండి నన్ను తప్పించెను అనుకుని రెండో వానికి ఎలియాజరు దేవ సహాయము అని పేరు పెట్టెను. మోషే మామయ్య అయిన హిత్రో అతని కుమారులనిద్దరిని అతని భార్యను తోడుకుని అరణ్యంలో దేవుని పర్వతం దగ్గర దిగిన మోషే యుద్ధకు వచ్చెను. హిత్రో అను నీ మామయ్యన నేనును నీ భార్యయు అతనితో కూడా ఆమె 2 కుమారులను నీ యుద్ధకు వచ్చి ఉన్నామని మోషేనకు వర్తమానం పంపగా, మోషే తన మామను ఎదుర్కొనబోయి వందనం చేసి అతని ముద్దు పెట్టుకొనెను. వారు ఒకరి క్షేమం ఒకరు తెలుసుకుని గుడారంలోనికి వచ్చిరి. తర్వాత మోషే యెహోవా ఇశ్రాయేలు కొరకు ఫరోకును ఐగుప్తీయులకును చేసిన దంతయును త్రోవలో తనకు వచ్చిన కష్టం యావత్తును యెహోవా తమను విడిపించిన సంగతియు తన మామతో వివరించి చెప్పెను. యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించి ఇశ్రాయేలునకు చేసిన మేలంతటిని గూర్చి యిత్రో సంతోషించెను. మరియు యిత్రో ఐగుప్తీయుల చేతిలో నుండి
ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి ఐగుప్తుల చేతిలో నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడును గాక. ఐగుప్తులు గర్వించి ఇజ్రాయేల్ మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దాన్ని చూసి యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినది అనెను. మరియు మోషే మామయ్యన ఇతరు ఒక దహన బలిని బలులను దేవునికి అర్పింపగా అహరోను ఇజ్రాయేలు పెద్దలందరూ మోషే మామతో దేవుని సన్నిధిని భోజనం చేయవచ్చిరి. మరునాడు మోషే ప్రజలకు న్యాయం తీర్చుటకు కూర్చుండగా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రజలు మోషే యుద్ధ నిలిచి ఉండిరి. మోషే ప్రజలకు చేసినదంతయు అతని మామ చూసి, నీవు ఈ ప్రజలకు చేయుచున్న ఈ పని ఏమిటి? ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీవు మాత్రమే కూర్చుండగా ప్రజలందరూ నీ యొద్ద నిలిచి ఉండనేలా అని అడగగా మోషే, దేవుని తీర్పు తెలుసుకుంటకు ప్రజలు నా యొద్దకు వచ్చెదరు. వారికి వ్యాజ్యము ఏదైనాను కలిగిన ఎడల నా యొద్దకు వచ్చెదరు. నేను వారి విషయంలో న్యాయం తీర్చి దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్రంను వారికి తెలుపుచున్నానని తన మామతో చెప్పెను. అందుకు మోషే మామ అతనితో, నీవు చేయుచున్న పని మంచిది కాదు. నీవును నీతోనున్న ఈ ప్రజలను నిశ్చయంగా నలిగిపోదురు. ఈ పని నీకు మిక్కిలి భారం. అది నీవు ఒక్కడవే చేయజాలవు. కాబట్టి నా మాట వినుము. నేను నీకొక ఆలోచన చెప్పెదను. దేవుడు నీకు తోడయుండును. ప్రజలు పక్షంన నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యములను దేవుని యొద్దకు తేవలెను. నీవు వారికి ఆయన కట్టడలను ధర్మ విధులను బోధించి వారు నడవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యములను వారికి తెలుపవలను. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యం, దైవభక్తి, సత్యాశక్తి కలిగి లంచగొండులు గాని మనుషులను ఏర్పరచుకుని 1000 మందికి ఒకని గాను, 100 మందికి ఒకని, 50 మందికి ఒకని గాను, 10 మందికి ఒకని గాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలెను. వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చవలెను. అయితే గొప్ప వ్యాజ్యములన్నిటినీ యొద్దకు తేవలెను. ప్రతి అల్ప విషయమును వారే తీర్చవచ్చును. అట్లు వారు నీతో కూడా ఈ భారములను మోసిన ఎడల నీకు సులువుగా ఉండును. దేవుడు ఇలాగూ చేటకు నీకు సెలవిచ్చిన ఎడల నీవు ఈ పని చేయుచు దాని భారమును సహింపగలవు. మరియు ఈ ప్రజలందరూ తమ తమ చోట్లకు సమాధానంగా వెళ్ళుదురని చెప్పెను. మోషే తన మామ మాట విని అతడు చెప్పిందంతయు చేసెను. ఇజ్రాయేల్ అందరిలో సామర్థ్యం గల మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకని గాను, 100 మందికి ఒకని గాను, 50 మందికి ఒకని గాను, 10 మందికి ఒకని గాను న్యాయాధిపతులను ఏర్పాటు చేసి వారిని ప్రజల మీద ప్రధానులుగా నియమించెను. వారెల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చువారు. వారు కఠిన వ్యాజ్యములను మోషే యొద్దకు తెచ్చెను. స్వల్ప వ్యాజ్యములను తామే తీర్చు వచ్చెను. తర్వాత మోషే తన మామను పంపివేయగా అతడు తన స్వదేశమునకు వెళ్ళెను. నిర్గమకాండం 19వ అధ్యాయం. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. వారు రెఫాదీం నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతం ఎదుట ఇజ్రాయేలీలు విడసిరి. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోగా యెహోవా ఆ పర్వతము నుండి అతని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇజ్రాయేళ్లకు తెలపవలసిందేమనగా, నేను ఐగుప్తీయులకు ఏమి చేసితునో మిమ్మను గద్దరెక్కల కింద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపకమైన రాజ్యంగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇజ్రాయేలుతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిచి తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపరచెను. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పిందంతయు చేసేదమని ఏకంగా ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్లి ప్రజల మాటలను యెహోవాకు తెలియజేసెను. యెహోవా మోషేతో, ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరం నీ అందు నమ్మకం ఉంచునట్లు నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చేదనని చెప్పును. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్లి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉతుక్కొని 3వ నాటికి సిద్ధంగా నుండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చును. నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరిచి, మీరు ఈ పర్వతంను ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు. భద్రం సుమి, ఈ పర్వతం ముట్టు ప్రతివానికి మరణ శిక్ష తప్పక విధింపబడవలెను. ఎవడును చేతితో దాన్ని ముట్టకూడదు. ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలెను లేక పొడవబడవలెను. మనుషుడు గాని మృగం గాని బ్రతకూడదు. బూరధ్వని చేయనప్పుడు వారు పర్వతం యొద్దకు రావలెను. అప్పుడు మోషే పర్వతం మీద నుండి ప్రజల యొద్దకు దిగివచ్చి ప్రజలను పరిశుద్ధ
పరిశుద్ధపరచుగా వారు తమ బట్టలు ఉతుక్కొనిరి. అప్పుడు అతడు 3వ నాటికి సిద్ధంగా ఉండుడి, ఏ పురుషుడు స్త్రీని చేరకూడదని చెప్పును. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీది ఉరుములు, మెరుపులు, సాంద్ర మేఘము, బూర యొక్క మహాధ్వనియు కలగగా పాళెంలోని ప్రజలందరూ వణికిరి. దేవునిని ఎదుర్కొనుటకు మోషే పాళెంలో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువన నిలిచిరి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమం వలె లేచెను. పర్వతమందు మిక్కిలి కంపించెను. ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠ స్వరం చేత అతనికి ఉత్తరం ఇచ్చుచుండెను. యెహోవా సీనాయి పర్వతం మీదికి అనగా ఆ పర్వతం శిఖరం మీదికి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరం మీదికి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయెను. అప్పుడు యెహోవా ప్రజలు చూచుటకు యెహోవా యొద్దకు హద్దుమీరి వచ్చి వారిలో అనేకులు నశింపకుండునట్లు నీవు దిగిపోయి వారిని ఖండితంగా ఆజ్ఞాపించుము. మరియు యెహోవా వారి మీద పడుకుండునట్లు యెహోవా యొద్దకు చేరు యాజకులు తమను తాము పరిశుద్ధపరచుకొనవలెనని మోషేతో చెప్పగా మోషే యెహోవాతో, ప్రజలు సీనాయి పర్వతము ఎక్కలేరు. నీవు పర్వతమునకు మేరలను ఏర్పరిచి దాన్ని పరిశుద్ధపరచవలనని మాకు ఖండితంగా ఆజ్ఞాపించితివి అనెను. అందుకు యెహోవా, నీవు దిగి వెళ్ళుము, నీవును నీతో అహరోను ఎక్కి రావలను. అయితే యెహోవా వారి మీద పడకుండునట్లు యాజకులను ప్రజలను ఆయన యొద్దకు వచ్చుటకు మేరను మీరకూడదు, ఆయన వారి మీద పడునేమో అని అతనితో చెప్పగా మోషే ప్రజల యొద్దకు వెళ్లి ఈ మాటలు వారితో చెప్పెను. నిర్గమకాండం 20వ అధ్యాయము. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళయందే గాని ఉండు దేని రూపంనైనను విగ్రహంనైనను నీవు చేసుకునకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలైనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషం గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలోను 3-4 తరముల వరకు తండ్రుల దోషంను కుమారుల మీదికి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకుని వారిని 1000 తరముల వరకు కర్ణించువాడనై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామంను వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామంను వ్యర్థంగా ఉచ్చరించు వానిని నిర్దోషినిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకునుము. 6 దినములు నువ్వు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇళ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరిచెను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూర ధ్వనియు, ఆ పర్వత ధూపమును చూసి భయపడి తొలగి దూరంగా నిలిచి మోషేతో ఇట్లనిరి, నీవు మాతో మాట్లాడుము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదుము. అందుకు మోషే, భయపడుకుడి, మిమ్ము పరీక్షించుటకును మీరు పాపం చేయకుండానట్లు ఆయన భయం మీకు కలుగుటకును దేవుడు వేం చేస్తునని ప్రజలతో చెప్పెను. ప్రజలు దూరంగా నిలిచిరి. మోషే దేవుడున్న ఆ గాఢంధకారమునకు సమీపముగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇజ్రాయేలీలతో ఇలాగు చెప్పుము, నేను ఆకాశం నుండి మీతో మాట్లాడుతుందని మీరు గ్రహించితిరి. మీరు నన్ను కొలుచుచు వెండి దేవతలనైనను బంగారు దేవతలనైనను చేసుకొనకూడదు. మంటి బలిపీఠం నా కొరకు చేసి దాని మీద మీ దహన బలులను, సమాధాన బలులను, మీ గొర్రెలను, మీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థంగా నుంచు ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. నీవు నాకు రాళ్లతో బలిపీఠమును చేయనప్పుడు మలచిన రాళ్లతో దాన్ని కట్టకూడదు. దానికి నీ పనిముట్టు తగులనిచ్చిన ఎడల అది అపవిత్రమగును. మరియు నా బలిపీఠం మీద నీ దిగంబరత్వము కనబడకుండునట్లు మెట్ల మీదుగా దాన్ని ఎక్కకూడదు.
నిర్గమకాండం 21వ అధ్యాయం. నీవు వారికి నియమింపవలసిన న్యాయ విధులేవనగా, నీవు హెబ్రీయుడైన దాసుని కొన్నేళ్ల వాడు 6 సంవత్సరములు దాసుడై ఉండి 7వ సంవత్సరంన ఏమీ ఇయ్యకనే నిన్ను విడిచి స్వాతంత్రుడగును. వాడు ఒంటిగా వచ్చిన ఎడల ఒంటిగానే వెళ్ళవచ్చును. వానికి భార్య ఉండిన ఎడల వాని భార్య వానితో కూడా వెళ్ళవచ్చును. వాని యజమానుడు వానికి భార్యనిచ్చిన తర్వాత ఆమె వాని వలన కుమారులనైనను కుమార్తెలనైనను కనిన ఎడల ఆ భార్యయు ఆమె పిల్లలను ఆమె యజమానుని సొత్తు అగుదురు గాని వాడు ఒంటిగానే పోవలను. అయితే ఆ దాసుడు, నేను నా యజమానుని, నా భార్యను, నా పిల్లలను ప్రేమించున్నాను, నేను వారిని విడిచి స్వాతంత్రున్నై ఓనొల్లనని నిజంగా చెప్పిన ఎడల వాని యజమానుడు న్యాయాధిపతి యొద్దకు వానిని తీసుకుని రావలను. మరియు వాని యజమానుడు తలుపు నొద్దకైనను ద్వారబంధం నొద్దకైనను వానిని తోడుకొని పోయి వాని చెవిని కుదురుతో గుర్చవలెను. తర్వాత వాడు నిరంతరము వానికి దాసుడై ఉండును. ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మిన ఎడల దాసులైనను పురుషులు వెళ్ళిపోనట్లు అది వెళ్ళిపోకూడదు. దానిని ప్రదానం చేసుకున్న యజమానుని దృష్టికి అది ఇష్టురాలు కాని ఎడల అది విడిపింపబడినట్లు అవకాశం నీయవలెను. దాన్ని వంచినందున అన్యజనులకు దాన్ని అమ్ముటకు వానికి అధికారం లేదు. తన కుమారునికి దాని ప్రదానము చేసిన ఎడల కుమార్తెల విషయమై న్యాయ విధిని బట్టి దాని ఎడల జరిగింపవలెను. ఆ కుమారుడు వేరొక దాన్ని చేర్చుకున్నను మొదటి దానికి ఆహారమును వస్త్రమును సంసార ధర్మమును తక్కువ చేయకూడదు. ఈ మూడును దానికి కలగ చేయని ఎడల అది ఏమీ ఇయ్యక స్వాతంత్రురాలై పోవచ్చును. నరుని చావగొట్టిన వానికి నిశ్చయంగా మరణశిక్ష విధింపవలెను. అయితే వాడు చంపవలెనని పొంచి ఉండకయే దైవికంగా వాని చేత ఆ హత్య జరిగిన ఎడల వాడు పారిపోగల ఒక స్థలమును నీకు నిర్ణయించెదను. అయితే ఒకడు తన పొరుగువాని మీద దౌర్జన్యంగా వచ్చి కపటంగా చంపలేచిన ఎడల వాడు నా బలిపీఠం ఆశ్రయించినను వానిని లాగివేసి చంపవలెను. తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయంగా మరణశిక్ష నొందును. ఒకడు నరుని దొంగిలించి అమ్మినను తన యొద్ద నుంచుకొన్నను వాడు మరణశిక్ష నిశ్చయంగా నొందును. తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయంగా మరణశిక్ష నొందును. మనుషులు పోట్లాడుచుండగా ఒకడు తన పొరుగు వానిని రాతితోనైనను పిడికెడుతోనైనను గుద్దుట వలన వాడు చావక మంచం మీద పడి ఉండి తర్వాత లేచి తన చేతి కర్రతో బయటికి వెళ్ళి తిరుగుచుండిన ఎడల వాణ్ణి కొట్టిన వానికి శిక్ష విధింపబడదు గాని అతడు పని చేయలేని కాలమునకు తగిన సొమ్ము ఇచ్చి వాడు అతన్ని పూర్తిగా బాగు చేయింపవలెను. ఇంకడు పని చేయలేని కాలమున తగిన సొమ్ము ఇచ్చి వాడు అతన్ని పూర్తిగా బాగు చేయింపవలెను. ఒకడు తన దాసుడైనను తన దాసి అయినను చచ్చినట్లు కర్రతో కొట్టిన ఎడల అతడు నిశ్చయంగా ప్రతిదండన నొందును. అయితే వాడు 1-2 దినములు బ్రతికిన ఎడల ఆ ప్రతిదండన అతడు పొందడు. వాడు అతని సొమ్మే గదా. నరులు పోట్లాడుచుండగా గర్భవతి అయిన స్త్రీకి దెబ్బ తగిలి ఆమెకు గర్భపాతమే గాక మరి ఏ హానియు రాని ఎడల హాని చేసిన వాడు ఆ స్త్రీ పెనిమిటి వాని మీద మోపిన నష్టమును అర్చుకొనవలెను. న్యాయాధిపతులు తీర్మానించినట్లు దాన్ని చెల్లింపవలెను. హాని కలిగిన ఎడల నీవు ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమింపవలెను. ఒకడు తన దాసుని కన్నైనను తన దాసి కన్నైనను పోగొట్టిన ఎడల ఆ కంటికి కంటి హానిని బట్టి వానిని స్వాతంత్రునిగా పోనీయవలెను. వాడు తన దాసుని పళ్ళైనను తన దాసి పళ్ళైనను ఊడగొట్టిన ఎడల ఆ పంటి నిమిత్తం వానిని స్వాతంత్రులుగా పోనీయవలెను. ఎద్దు పురుషునైనను స్త్రీనైనను చావ పొడిచిన ఎడల నిశ్చయంగా రాళ్లతో ఆ ఎద్దును చావగొట్టవలెను. దాని మాంసమును తినకూడదు. అయితే ఆ ఎద్దు యజమానుడు నిర్దోషి అగును. ఆ ఎద్దు అంతకు ముందు పొడిచినది అని దాని యజమానికి తెలుపబడినను వాడు దాన్ని భద్రం చేయకుండుట వలన అది పురుషునైనను స్త్రీనైనను చంపిన ఎడల ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టవలెను. దాని యజమానుడు మరణశిక్ష నొందవలెను. వానికి పరిక్రయ ధనము నియమింపబడిన ఎడల వానికి నియమింపబడిన అన్నిటి ప్రకారం తన ప్రాణ విమోచన నిమిత్తము ధనము చెల్లింపవలెను. అది కుమారుని పొడిచినను కుమార్తెను పొడిచినను ఆ విధి చొప్పున అతడు చేయవలెను. ఆ ఎద్దు దాసునైనను దాసినైనను పొడిచిన ఎడల వారి యజమానునికి 30 తులములు వెండి చెల్లింపవలను. మరియు ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టవలను. ఒకడు గోతి మీద కప్పు తీయుట వలన లేక ఒకడు గొయ్యి తవ్వి దాన్ని కప్పకపోవటం వలన దానిలో ఎద్దైనను గాడిదైనను పడిన ఎడల ఆ గోతిలో కామందులు ఆ నష్టం అర్చుకొనవలెను. వాటి యజమానునికి సొమ్ము ఇవ్వవలను. చచ్చినది వానిది అగును. ఒకని ఎద్దు వేరొకని ఎద్దు చచ్చినట్లు దాన్ని పొడిచిన ఎడల బ్రతికి ఉన్న ఎద్దును అమ్మి దాని విలువను పంచుకొనవలెను. చచ్చిన ఎద్దును పంచుకొనవలెను. అయితే అంతకు ముందు ఆ ఎద్దు పొడిచినది అని తెలియబడి దాని యజమానుడు దాన్ని భద్రము చెయ్యని వాడైతే వాడు నిశ్చయంగా ఎద్దుకు ఎద్దునివ్వవలెను. చచ్చినది వానిది అగును.
నిర్గమకాండం 22వ అధ్యాయం. ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి దాన్ని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను ఇవ్వవలెను. దొంగ కన్నం వేయుచుండగా వాడు దొరికి చచ్చినట్లు కొట్టబడిన ఎడల అందువలన రక్త అపరాధము ఉండదు. సూర్యుడు ఉదయించిన తర్వాత వానిని కొట్టిన ఎడల వానికి రక్త అపరాధము ఉండును. వాడు సరిగ్గా సొమ్ము మరలా చెల్లింపవలెను. వానికేమీ లేకపోయిన ఎడల వాడు దొంగతనం చేసినందుకు అమ్మబడవలెను. వాడు దొంగిలినది ఎద్దైనను గాడిదైనను గొర్రె అయినను సరే, అది ప్రాణంతో వాని యొద్ద దొరికిన ఎడల 200 చెల్లింపవలెను. ఒకడు చేనునైనను ద్రాక్ష తోటనను మేపుటకు తన పశువును విడిపింపగా ఆ పశువులు వేరొకరి చేను మేసిన ఎడల అతడు తన చేనులోని మంచిదియు ద్రాక్షరసపు తోటలోని మంచిదియు దానికి ప్రతిగా ఇవ్వవలెను. అగ్ని రగిలి ముండ్ల కంపలు అంటుకొనుట వలన పంట కుప్ప అయినను పంట పైరైనను చేనైనను కాలిపోయిన ఎడల అగ్ని నంటించిన వాడు ఆ నష్టంను అర్చుకొనవలెను. ఒకడు సొమ్మునైనను సామానునైన జాగ్రత్త పెట్టుటకు తన పొరుగువానికి అప్పగించినప్పుడు అది ఆ మనుషుని ఇంట నుండి దొంగిలింపబడి ఆ దొంగ దొరికిన ఎడల వాడు దానికి 2 అర్చుకొనవలెను. ఆ దొంగ దొరకని ఎడల ఆ ఇంటి యజమానుడు తన పొరుగువాని పదార్థములను తీసెనో లేదో పరిష్కరించుటకై దేవుని యొద్దకు అనగా న్యాయాధిపతి యొద్దకు రావలెను. ప్రతి విధమైన ద్రోహంను గూర్చి అనగా ఎద్దును గూర్చి గాడిదను గూర్చి గొర్రెను గూర్చి బట్టను గూర్చి పోయిన దాన్నొకడు చూసి ఇది నాదని చెప్పిన దాన్ని గూర్చి ఆ ఇద్దరి వ్యాజ్యము దేవుని యొద్దకు తేబడవలెను. న్యాయాధిపతి ఎవరి మీద నేరస్థాపన చేయునో వాడు తన పొరుగు వానికి 2 అర్చుకొనవలెను. ఒకడు గాడిదనైనను ఎద్దునైనను గొర్రెనైనను మరి ఏ జంతువునైనను కాపాడటకు తన పొరుగువానికి అప్పగించిన మీదట అది చచ్చినను హాని పొందినను ఎవడునూ చూడకుండా తోలుకొని పోబడినను వాడు తన పొరుగువాని సొమ్మును తీసుకున లేదు అనుటకు యెహోవా ప్రమాణం వారిద్దరి మధ్య ఉండవలెను. సొత్తుదారుడు ఆ ప్రమాణమును అంగీకరింపవలెను. ఆ నష్టమును అర్చుకొననక్కరలేదు. అది నిజముగా వాని యొద్ద నుండి దొంగిలింపబడిన ఎడల సొత్తుదారునికి ఆ నష్టమును అర్చుకొనవలెను. అది నిజంగా చీల్చబడిన ఎడల వాడు సాక్ష్యం కొరకు దాన్ని తేవలను. చీల్చబడిన దాని నష్టమును అర్చుకొనక్కర్లేదు. ఒకడు తన పొరుగువాని యొద్ద దేన్నైనను బదులు తీసుకుని పోగా దాని యజమానుడు దాని యొద్ద లేనప్పుడు అది హాని పొందినను చచ్చినను దాని నష్టమును అర్చుకొనవలెను. దాని యజమానుడు దానితో నుండిన ఎడల దాని నష్టమును అర్చుకొననక్కరలేదు. అది అద్దెదైన ఎడల అది దాని అద్దెకు వచ్చెను. ఒకడు ప్రదానం చేయబడని ఒక కన్యకును మరలు కొలిపి ఆమెతో శయనించిన ఎడల ఆమె నిమిత్తం ఒలి ఇచ్చి ఆమెను పెళ్లి చేసుకునవలెను. ఆమె తండ్రి ఆమెను వానికి ఇయ్యనొల్లని ఎడల వాడు కన్యకల ఒలి చొప్పున సొమ్ము చెల్లింపవలెను. శకునము చెప్పుదాన్ని బ్రతకనీయకూడదు. మృగ సంయోగం చేయు ప్రతివాడు నిత్యంగా మరణ శిక్ష నొందును. యెహోవాకు మాత్రమే కాక వేరొక దేవునికి బలి అర్పించువాడు శాపగ్రస్తుడు. పరదేశిని విసిగింపవద్దు, బాధింపవద్దు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటిరి కదా. విధవరాలనైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధంగానైనను బాధ నొంది నాకు మొరపెట్టిన ఎడల నేను నిశ్చయంగా వారి మొరను ఇందును. నా కోపాగ్ని రగులుకొని మిమ్మును కత్తి చేత చంపించదను. మీ భార్యలు విధవరాండ్లు అగుదురు, మీ పిల్లలు దిక్కులేని వారు అగుదురు. నా ప్రజల్లో నీ యొద్ద నుండు ఒక బీదవానికి సొమ్ము అప్పించిన ఎడల వడ్డీకిచ్చిన వాని వలె వాని ఎడల జరిగింపకూడదు, వానికి వడ్డీ కట్టకూడదు. నీవు ఎప్పుడైనా నీ పొరుగువాని వస్త్రమును కుదువగా తీసుకున్న ఎడల సూర్యుడు అస్తమించు వేళకు అది వానికి మరలా అప్పగించుము. వాడు కప్పుకొన్నది అదే, అది వాని దేహంనకు వస్త్రము. వాడు మరి ఏమి కప్పుకొని పండుకొనును? నేను దయగలవాడను. వాడు నాకు మొరపెట్టిన ఎడల నేను విందును. నీవు న్యాయాధిపతిని నిందింపకూడదు, నీ ప్రజల్లోని అధికారిని శపింపకూడదు. నీ మొదటి సస్య ద్రవ్యములను అర్పింప తడువు చేయకూడదు. నీ కుమారులలో జ్యేష్ఠుని నాకు అర్పింపవలెను. అట్లే నీ ఎద్దులను నీ గొర్రెలను అర్పింపవలెను. 7 దినములు అది దాని తల్లి యొద్ద ఉండవలెను. 8వ దినమున దానిని నాకు ఇవ్వవలెను. మీరు నాకు ప్రతిష్ఠింపబడిన వారు గనుక పొలంలో చీల్చబడిన మాంసమును తినక కుక్కలకు దాన్ని పారవేయవలెను. నిర్గమకాండం 23వ అధ్యాయం. లేని వార్తను పుట్టింపకూడదు. అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు. దుష్కార్యం జరిగించుటకై సమూహమును వెంబడింపవద్దు. న్యాయంను త్రిప్పివేటకు సమూహంతో చేరి వ్యాజ్యంలో సాక్ష్యము పలకకూడదు. వ్యాజ్యమాడువాడు బీదవాడైనను వాని ఎడల పక్షపాతంగా ఉండకూడదు. నీ శత్రువుని ఎద్దునైనను గాడిదనైనను తప్పిపోచుండగా అది నీకు కనబడిన ఎడల అగత్యంగా దాన్ని తోలుకుని వచ్చి వానికి అప్పగింపవలను. నీవు నీ పగవాని గాడిద బరువు కింద పడి ఉండుట చూచి దాని నుండి తప్పింపక ఉందునని నీవు అనుకునినను అగత్యంగా వానితో కలిసి దానిని విడిపింపవలెను. దరిద్రుని వ్యాజ్యంలో న్యాయం విడిచి తీర్పు తీర్చకూడదు.
అబద్ధమునకు దూరంగా నుండుము. నిరపరాధినైనను నీతిమంతునైనను చంపకూడదు. నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచను. లంచం తీసుకొనకూడదు. లంచము దృష్టి గలవానికి గుడ్డితనమును కలగచేసి నీతిమంతుల మాటలకు అపార్థమును చేయించును. పరదేశిని బాధింపకూడదు. పరదేశీ మనస్సు ఎట్లుండునో మీరెరుగుదురు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటిరు కదా. 6 సంవత్సరాలు నీ భూమిని విత్తి దాని పంటను కూర్చుకొనవలెను. 7వ సంవత్సరంన దాని బీడులను విడవలెను. అప్పుడు నీ ప్రజల్లోని బీదలు తినిన తర్వాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును. నీ ద్రాక్ష తోట విషయంలోను నీ ఒలివ తోట విషయంలోను అలాగున్నే చేయవలెను. 6 దినములు నీ పనులు చేసి నీ ఎద్దును నీ గాడిదను నీ దాసి కుమారుడును పరదేశీయు విశ్రమించినట్లు 7వ దినమున ఊరక ఉండవలెను. నేను మీతో చెప్పిన వాటన్నిటిని జాగ్రత్తగా గాయకొనవలెను. వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు. అది నోట నుండి రానియ తగదు. సంవత్సరమునకు 3 మారులు నాకు పండుగ ఆచరింపవలెను. పులియని రొట్టెల పండుగను ఆచరింపవలను. నేను మీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి గనుక ఆ నెలలో నియామక కాలమందు 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. నా సన్నిధిని ఎవడును వట్టి చేతులతో కనబడకూడదు. నీవు పొలంలో విత్తిన నీ వ్యవసాయంలో తొలి పంట యొక్క కోత పండుగను, పొలంలోని నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకున్న తర్వాత సంవత్సర అంతమందు ఫల సంగ్రహపు పండుగను ఆచరింపవలెను. సంవత్సరంనకు 3 మార్లు పురుషులందరూ ప్రభువైన యెహోవా సన్నిధిని కనబడవలెను. నా బలులు రక్తమును పులిసిన ద్రవ్యంతో అర్పింపకూడదు. నా పండుగల్లో నర్పించిన క్రొవ్వు ఉదయం వరకు నిల్వ ఉండకూడదు. నీ భూమి ప్రథమ ఫలములో మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలెను. మేక పిల్లలను దాని తల్లిపాలతో ఉడకబెట్టకూడదు. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నిన్ను సిద్ధంపరిచిన చోటికి నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఆయనకు కోపము రేపవద్దు. నీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటలను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన యెడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధునై ఉందును. ఎట్లనగా నా దూతను నీకు ముందుగా వెళ్ళుచు అమోరీలు, హిత్తీలు, పెరిజీలు, కానానీలు, హివ్వీలు, యోబీసీలును వారున్న చోటుకు నిన్ను రప్పించును. నేను వారిని సంహరించెదను. వారి దేవతలకు సాగిలపడకూడదు. వాటిని పూజింపకూడదు. వారి క్రియల వంటి క్రియలు చేయక వారికి తప్పక నిర్మూలం చేసి వారి విగ్రహములను బొత్తిగా పగలగొట్టవలను. నీ దేవుడైన యెహోవాని సేవింపవలెను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగమును తొలగించెదను. కడుపు దిగబడినదియు గొడ్డిదియు నీ దేశంలోనూ ఉండరు. నీ దినముల లెక్క సంపూర్తి చేసేదను. నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను. నీవు పోవు సర్వ దేశంలో వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులను నీ ఎదుట నుండి పారిపోనట్లు చేసేదను. నీ దినముల లెక్క సంపూర్తి చేసేదను. నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను. నీవు పోవు సర్వ దేశంలోని వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులను నీ యొద్ద నుండి పారిపోనట్లు చేసేదను. మరియు పెద్ద కందరీగలను నీకు ముందుగా పంపించెదను. అవి నీ ఎదుట నుండి హివ్వీలను, కానానీలను, హిత్తీలను వెళ్ళగొట్టును. దేశం పాడై అరివి మృగములు నీకు విరోధంగా విస్తరింపకుండానట్లు వారిని 1 సంవత్సరంలోనే నీ ఎదుట నుండి వెళ్ళగొట్టుదును. నీవు అభివృద్ధి పొంది ఆ దేశంను స్వాధీనపరచుకుని వరకు క్రమక్రమంగా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టుదును. మరియు ఎర్ర సముద్రం నుండి ఫిలిస్తీన్ల సముద్రం వరకును, అరణ్యం నుండి నది వరకును నీ పొలిమేరలను ఏర్పరచెదను. ఆ దేశ నివాసులను చేతికి అప్పగించెదను. నీవు నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టెదవు. నీవు వారితోనైనను వారి దేవతలతోనైనను నిబంధన చేసుకునవద్దు. నీవు వారి దేవతలను సేవించిన ఎడల అది నీకు ఉరియగును గనుక వారు నీ చేత నాకు విరోధంగా పాపం చేయింపకుండునట్లు వారు నీ దేశంలో నివసింపకూడదు. నిర్గమకాండం 24వ అధ్యాయం. మరియు ఆయన మోషేతో ఇట్లనెను, నీవును అహరోను, నాదాబును, అబీహును ఇజ్రాయేళ్ల పెద్దల్లో 70 మందియు యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరంన సాగిలపడుడి. మోషే మాత్రం యెహోవాను సమీపింపవలను. వారు సమీపింపకూడదు. ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు. మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారం చేసేదమని ఏక శబ్దంతో ఉత్తరమిచ్చిరి. మరియు మోషే యెహోవా మాటలన్నిటినీ వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువను బలిపీఠమును ఇజ్రాయేలు 12 గోత్రముల చొప్పున 12 స్తంభములను కట్టి ఇజ్రాయేలీయులలో యవనస్తులను పంపగా వారు దహన బలులను అర్పించి యెహోవాకు సమాధాన బలులుగా కోడెలను వధించిరి. అప్పుడు మోషే వాటి రక్తంలో సగం తీసుకుని పళ్ళెములలో పోసి ఆ రక్తంలో సగం బలిపీఠం మీద ప్రోక్షించెను. అతడు నిబంధన గ్రంథమును తీసుకుని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందుము అనిరి. అప్పుడు మోషే రక్తంను తీసుకుని ప్రజల మీద ప్రోక్షించి ఇదిగో
ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తం ఇదే అని చెప్పెను. తర్వాత మోషే అహరోను నాదాబు అబిహు ఇజ్రాయేళ్ల పెద్దలలో 70 మందియు ఎక్కిపోయి ఇజ్రాయేళ్ల దేవుణ్ణి చూచిరి. ఆయన పాదముల కింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిదియు ఆకాశ మండలపు తేజం వంటిది ఉండెను. ఆయన ఇజ్రాయేలీయుల్లోని ప్రధానులకు ఏ హానియు చేయలేదు. వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకునిరి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట ఉండుము. నీవు వారికి బోధించినట్లు నేను రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకలను నీకిచ్చెదను అనగా మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండ మీదికి ఎక్కెను. అతడు పెద్దలను చూచి, మేము మీ యొద్దకు వచ్చే వరకు ఇక్కడనే ఉండుడి. ఇదిగో అహరోను హూరును మీతో ఉన్నారు. ఎవరికైనా వ్యాజ్యమును ఎడల వారి యొద్దకు వెళ్ళవచ్చునని వారితో చెప్పెను. మోషే కొండ మీదికి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దాన్ని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన ఆ మేఘంలో నుండి మోషేను పిలిచినప్పుడు యెహోవా మహిమ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలు కన్నులకు కనబడెను. అప్పుడు మోషే ఆ మేఘంలో ప్రవేశించి కొండ మీదికి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబగళ్ళు 40 దినములు ఉండెను. నిర్గమకాండం 25వ అధ్యాయము. యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నాకు ప్రతిష్ఠ అర్పణలు తీసుకుని రండని ఇశ్రాయేలీయులతో చెప్పుము. మనఃపూర్వకంగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకునవలెను. మీరు వారి యొద్ద తీసుకునవలసిన అర్పణలు ఏవనగా బంగారు, వెండి, ఇత్తడి, నీల, ధూమ్ర, రక్తవర్ణములు, సన్నపు నార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, సముద్ర వత్సల తోళ్లు, తుమ్మకర్రలు, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకును, పరిమళ ద్రవ్యముల ధూపములకును, సుగంధ సంబరములు, లేత పచ్చలు, ఎఫోదుకును, పథకములకును, చెక్కు రత్నములు అనునవే. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును దాని ఉపకరణములు అన్నిటి రూపమును నిర్మింపవలెను. వారు తుమ్మకర్రతో నొక మందసమును చేయవలెను. దాని పొడుగు 2 మూరలన్నర, దాని వెడల్పు 3 మూరెడున్నర, దాని ఎత్తు 3 మూరెడున్నర. దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలెను. లోపలను వెలుపలను దానికి పొదిగింపవలెను. దాని మీద బంగారు జవను చుట్టూ కట్టవలెను. దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి ఒక పక్కను 2 ఉంగరములను ఎదుటి పక్కను 2 ఉంగరములను ఉండునట్లు దాని 4 కాళ్లకు వాటిని వేయవలెను. తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగిసి వాటితో ఆ మందసమును మోయుటకు ఆ పక్కల మీద ఉంగరములలో ఆ మోతకర్రలను దూర్చవలెను. ఆ మోతకర్రలు ఆ మందసపు ఉంగరంలోనే ఉండవలెను. వాటిని దాని యొద్ద నుండి తీయకూడదు. ఆ మందసంలో నేను నీకిచ్చు శాసనములు ఉంచవలెను. మరియు నీవు మేలిం బంగారంతో కర్ణపీఠమును చేయవలెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3 మూరెడున్నర. మరియు 2 బంగారు కెరూబులను చేయవలెను. కర్ణపీఠం యొక్క 2 కొనలను నకిసి పనిగా చేయవలెను. ఈ కొనను ఒక కెరూబును, ఆ కొనను ఒక కెరూబును చేయవలెను. కరుణపీఠమున దాని 2 కొనల మీద కెరూబులను దానితో ఏకాండంగా చేయవలెను. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కర్ణపీఠమును దాని రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒకటింటికి ఎదురుగా ఉండవలెను. ఆ కెరూబులు ముఖములు కర్ణపీఠం తట్టు ఉండవలెను. నీవు ఆ కర్ణపీఠంను ఎత్తి ఆ మందసం మీద నుంచవలెను. నేను నీకిచ్చు శాసనములను ఆ మందసంలో ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకుని కర్ణపీఠం మీద నుండి శాసనములు గల మందసం మీద నుండు 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియచెప్పుదును. మరియు నీవు తుమ్మకర్రతో ఒక బల చేయవలెను. దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు 1 మూర, దాని ఎత్తు 3 మూరెడున్నర. మేలిం బంగారు రేకును దానికి పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయింపవలెను. దానికి చుట్టూ బెత్తెడు బద్దె చేసి దాని బద్దె పైన చుట్టూను బంగారు జవ చేయవలెను. దానికి 4 బంగారు ఉంగరములను చేసి దాని 4 కాళ్లకుండు 4 మూలల్లో ఆ ఉంగరములను తగిలింపవలెను. బల్ల మోయుటకు మోతకర్రలను ఉంగరములను బద్దెకు సమీపంగా ఉండవలెను. ఆ మోతకర్రలు తుమ్మకర్రతో చేసి వాటి మీద బంగారు రేకు పొదిగింపవలెను. వాటితో బల్ల మోయబడును. మరియు నీవు దాన్ని పళ్ళెములను, ధూపార్తులను, గిన్నెలను, పానీయ అర్పణములకు పాత్రలను దానికి చేయవలెను. మేలిం బంగారంతో వాటిని చేయవలెను. నిత్యము నా సన్నిధి రొట్టెలను ఆ బల్ల మీద ఉంచవలెను. మరియు నీవు మేలిం బంగారంతో దీపవృక్షమును చేయవలెను. నకిసి పనిగా ఆ దీపవృక్షము చేయవలెను. దాని ప్రకాండమును దాని శాఖలు నకిసి పనిగా చేయవలెను. దాని కలశములు, దాని మొగ్గలు, దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలెను. దీపవృక్షం యొక్క ఒక పక్క నుండి 3 కొమ్మలు, దీపవృక్షం యొక్క 2వ పక్క నుండి 3 కొమ్మలు, ఆ
అనగా దాని పక్కల నుండి 6 కొమ్మలు నిగుడవలెను. ఒక కొమ్ములో మొగ్గ పువ్వు గల బాదమ రూపమైన 3 కలశములు, రెండో కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదం రూపమైన 3 కలశములు అట్లు దీపవృక్షం నుండి బయలుదేరి కొమ్మలలో నుండవలెను. మరియు దీపవృక్ష ప్రకారణములలో బాదమ రూపమైన 4 కలశములను, వాటి మొగ్గలను, వాటి పువ్వులను ఉండవలెను. దీపవృక్షము ప్రకారణం నుండి నిగుడ 6 కొమ్మలకు దాని 2 కొమ్మల క్రింద ఏకాండమైన ఒక్కొక్క మొగ్గ చొప్పున ఉండవలెను. వాటి మొగ్గలు, వాటి కొమ్మలు దానితో ఏకాండమగును. అదంతయు మేలిం బంగారంతో చేయింపబడిన ఏకాండమైన నక్కిసి పనిగా ఉండవలెను. నీవు దానికి 7 దీపములను చేయవలెను. దాని ఎదుట వెలిగించున్నట్లు దాని దీపములను వెలిగింపవలెను. దాని కత్తెర చిప్పయు మేలిం బంగారంతో చేయవలెను. ఆ ఉపకరణములన్నీ 40 వీసల మేలిమి బంగారంతో చేయవలెను. కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపం చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము. నిర్గమకాండం 26వ అధ్యాయము. మరియు నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయవలెను. నీల ధూమ్ర రక్తవర్ణం గల పెనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటిగా చేయవలెను. ప్రతి తెర పొడుగు 28 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు. ఆ తెరలన్నిటికీ ఒకటే కొలత. 5 తెరలను ఒక దానితో ఒకటి కూర్చోవలెను. మిగిలిన 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్చోవలెను. తెరల కూర్పు చివరను మొదటి తెర అంచున నీలి నూలుతో కొలుకులను చేయవలెను. రెండవ కూర్పు నందలి వెలుపలి తెర చివరను అట్లు చేయవలెను. ఒక తెరలో 50 కొలుకులను చేసి ఆ కొలుకులు ఒకదానికొకటి తగులుకొనున్నట్లు ఆ రెండవ కూర్పు నందలి తెర అంచున 50 కొలుకులను చేయవలెను. మరియు 50 బంగారు గుండీలను చేసి ఆ గుండీల చేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కూర్చోవలెను. గుడారము మేక వెంట్రుకలతో తెరలు చేయవలెను. 30 మూరలు వెడల్పు, 4 మూరలు, 11 తెరలు కొలత ఒకటే. 5 తెరలను ఒకటిగాను 6 తెరలను ఒకటిగాను ఒకదానికొకటి కూర్పవలెను. 6వ తెరను గుడారపు ఎదిటి భాగంన మడవలెను. తెరల కూర్పునకు వెలుపలనున్న తెర అంచున 50 కొలుకులను, రెండవ కూర్పునందలి తెర అంచున 50 కొలుకులను చేయవలెను. మరియు 50 ఇత్తడి గుండీలను చేసి ఒకటే గుడారం మగునట్లు ఆ గుండీలను ఆ కొలుకులకు తగిలించి దానిని కూర్పవలెను. ఆ గుడారపు తెరల్లో మిగిలిన వేలాడు భాగము అనగా మిగిలిన సగము తెర మందిరం వెనుక ప్రక్క మీద వ్రేలాడవలెను. మరియు గుడారము తెరల పొడుగులో మిగిలినది ఈ పక్కను ఒక మూరయు ఆ పక్కన ఒక మూరయు మందిరంనకు కప్పుటకు ఈ పక్కను ఆ పక్కను దాని ప్రక్కల మీద వ్రేలాడవలెను. మరియు ఎర్ర రంగు వేసిన పొట్టేలు తేళ్లతో పైకప్పును దానికి మీదుగా సముద్ర వత్సల తోళ్లతో పైకప్పును చేయవలెను. మరియు మందిరంనకు తుమ్మకర్రతో నిలువు పలకలను చేయవలెను. పలక పొడుగు 10 మూరలు, పలక వెడల్పు 3.5 ఉండవలెను. ప్రతి పలకలో ఒకదానికొకటి సరి అయిన 2 కొలుసులు ఉండవలెను. అట్లు మందిరపు పలకలన్నిటికీ చేసి పెట్టవలెను. 20 పలకలు కుడివైపున అనగా దక్షిణ దిక్కున మందిరంనకు పలకలను చేయవలెను. మరియు ఒక్కొక్క పలక క్రింద దాని 2 కొలుసులకు 2 దిమ్మలను, ఆ 20 పలకల క్రింద 40 వెండి దిమ్మలను చేయవలెను. మందిరం రెండవ ప్రక్కకు అనగా ఉత్తరపు దిక్కున ఒక్కొక్క పలక కింద 2 దిమ్మలు, 20 పలకలను, వాటి 40 వెండి దిమ్మలు ఉండవలెను. పడమటి తట్టు మందిరము యొక్క వెనుక పక్కకు 6 పలకలను చేయవలెను. మరియు ఆ వెనుక పక్కను మందిరం యొక్క మూలలకు 2 పలకలను చేయవలెను. అవి అడుగున కూర్చబడి శిఖరమున మొదటి ఉంగరము గనుక ఒకదానితో ఒకటి అతికింపవలెను. అట్లు ఆ రెండింటికి ఉండవలెను. అవి 2 మూలల కుండవలెను. పలకలు 8, వాటి వెండి దిమ్మలు 16. ఒక్కొక్క పలక క్రింద 2 దిమ్మలు ఉంచవలెను. తుమ్మకర్రతో అడ్డకర్రలను చేయవలెను. మందిరం యొక్క ఒక ప్రక్క పలకలను 5 అడ్డకర్రలను, మందిరం యొక్క రెండో పక్క పలకలకు 5 అడ్డకర్రలను, పడమటి వైపున మందిరం యొక్క పక్క పలకలకు 5 అడ్డకర్రలను ఉండవలెను. ఆ పలకల మధ్య నుండి నడిమి అడ్డకర్ర ఈ కొన నుండి ఆ కొన వరకు చేరి ఉండవలెను. ఆ పలకలకు బంగారు రేకును పొదిగించి వాటి అడ్డకర్రలుండు వాటి ఉంగరములను బంగారంతో చేసి అడ్డకర్రలకు బంగారు రేకును పొదిగింపవలెను. అప్పుడు కొండ మీద నీకు కనపరచబడిన పోలిక చొప్పున మందిరమును నిలువబెట్టవలెను. మరియు నీవు నీల ధూమ్ర రక్తవర్ణం గల ఒక అడ్డ తెరను పెనిన సన్న నారతో చేయవలెను. అది చిత్రకారుని పని అయిన కెరూబులు గలదిగా చేయవలెను. తుమ్మకర్రతో చేయబడి
ఇత్తడి బంగారు రేకు పొదిగిన 4 స్తంభముల మీద దానిని వేయవలెను. దాని వంకులు బంగారువి, వాటి దిమ్మలు వెండివి. ఆ అడ్డ తెరను ఆ కొలుకుల క్రింద తగిలించి సాక్ష్యపు మందసము అడ్డ తెర లోపలికి తేవలెను. ఆ అడ్డ తెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయును. అతి పరిశుద్ధ స్థలములో సాక్ష్యపు మందసం మీద కరుణాపీఠము ఉంచవలెను. అడ్డ తెర వెలుపల బల్లను, ఆ బల్ల ఎదుట దక్షిణపు వైపునున్న బంగారు మందిరం యొక్క ఉత్తర దిక్కున దీప వృక్షమును ఉంచవలెను. మరియు నీల ధూమ్ర రక్తవర్ణం గల పెనిన సన్న నారతో చిత్రకారుని పని అయిన తెరను గుడారపు ద్వారంనకు చేయవలెను. ఆ తెరకు 5 స్తంభములను తుమ్మకరతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలెను. వాటి వంపులు బంగారువి, వాటికి 5 ఇత్తడి దిమ్మలు పోతపోయవలెను. నిర్గమకాండం 27వ అధ్యాయం. మరియు 5 మూరలు పొడుగు 5 మూరలు వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. ఆ బలిపీఠం చచ్చౌకంగా ఉండవలెను. దాని ఎత్తు 3 మూరలు, దాని 4 మూలలకు దానికి కొమ్ములను చేయవలెను. దాని కొమ్ములు దానితో ఏకాండంగా ఉండవలెను. దానికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. దాని బూడిద ఎత్తుటకు కుండలను, గరిటెలను, గిన్నెలను, ముండ్లను, అగ్ని పాత్రలను చేయవలెను. ఈ ఉపకరణములన్నీ ఇత్తడితో చేయవలెను. మరియు వల వంటి ఇత్తడి జల్లెడ దానికి చేయవలెను. ఆ వల మీద దాని 4 మూలలను 4 ఇత్తడి ఉంగరములను చేసి ఆ వల బలిపీఠం నడిమి వరకు చేరునట్లు దిగువను బలిపీఠం గట్టు కింద దాన్ని ఉంచవలెను. మరియు బలిపీఠం కొరకు మోతకర్రలను చేయవలెను. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. ఆ మోతకర్రలను ఆ ఉంగరములతో చనుపవలెను. బలిపీఠమును మోయుటకు ఆ మోతకర్రలు దాని 2 పక్కల ఉండవలెను. పలకలతో గుల్లగా దాన్ని చేయవలెను. కొండ మీద నీకు చూపింపబడిన పోలికగానే వారు దాన్ని చేయవలెను. మరియు నీవు మందిరమునకును ఆవరణము ఏర్పరచవలెను. కుడివైపున అనగా దక్షిణ దిక్కున ఆవరణంగా 100 మూరలు పొడుగు గలదై పెన్న సన్ననార యవనికలు ఒక పక్కను ఉండవలెను. దాని 20 స్తంభములను వాటి 20 దిమ్మలను ఇత్తడివి. ఆ స్తంభములు వంకులను వాటి పండే బద్దలను వెండివి. అట్లే పొడుగులో ఉత్తర దిక్కున 100 మూరలు పొడుగు గల యవనికలు ఉండవలెను. దాని 20 స్తంభములను వాటి 20 దిమ్మలను ఇత్తడివి. ఆ స్తంభములు వంకులను వాటి పండే బద్దలను వెండివి. పడమటి దిక్కున ఆవరణపు వెడల్పు కొరకు 50 మూరలు యవనికలు ఉండవలెను. వాటి స్తంభములు 10, వాటి దిమ్మలు 10. తూర్పు వైపున అనగా ఉత్తర దిక్కున ఆవరణపు వెడల్పు 50 మూరలు, ఒక పక్కను 15 మూరలు యవనికలు ఉండవలెను. వాటి స్తంభములు 3, వాటి దిమ్మలు 3. రెండో పక్కను 15 మూరలు యవనికలు ఉండవలెను. వాటి స్తంభములు 3, వాటి దిమ్మలు 3. ఆవరణపు ద్వారమునకు నీల ధూమ్ర రక్తవర్ణం గల 20 మూరల తెర ఉండవలెను. అది పెన్న సన్ననారతో చిత్రకారుని పనిగా ఉండవలెను. దాని స్తంభములు 4, దాని దిమ్మలు 4. ఆవరణం చుట్టూ ఉన్న స్తంభములు అన్ని వెండి పండే బద్దలు కలవి. వాటి వంకులు వెండివి, వాటి దిమ్మలు ఇత్తడివి. ఆవరణపు పొడుగు 100 మూరలు, దాని వెడల్పు 50 మూరలు, దాని ఎత్తు 5 మూరలు. అవి పెన్న సన్ననారవి, వాటి దిమ్మలు ఇత్తడివి. మందిర సంబంధమైన సేవోపకరణములు అన్నీయు మేకులు అన్నీయు ఆవరణపు మేకులన్నీ ఇత్తడివై ఉండవలెను. మరియు దీపం నిత్యము వెలిగించున్నట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలివల నూనె తేవలనని ఇజ్రాయేలుకు ఆజ్ఞాపించుము. సాక్ష్యపు మందసం ఎదుటనున్న తెరకు వెలుపల ప్రత్యక్షపు గుడారంలో అహరోను అతని కుమారులను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు యెహోవా సన్నిధిని దాన్ని నావరింపవలెను. అది ఇజ్రాయేలీయులకు వారి తరతరముల వరకు నిత్యమైన కట్టడ. నిర్గమకాండం 28వ అధ్యాయం. మరియు నాకు యాజకత్వం చేయుటకే నీ సహోదరుడైన అహరోను అతని కుమారులను అనగా అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజును, ఈతామారును ఇజ్రాయెల్లో నుండి నీ యొద్దకు పిలిపించుము. అతనికి అలంకారంగా ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను. అహరోను నాకు యాజకుడగునట్లు నీవు అతన్ని ప్రతిష్ఠించుదువు. అతని వస్త్రములను కుట్టుటకే నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయులందరికీ ఆజ్ఞయము, పథకము, ఎఫోదు, నిలువటంగి, విచిత్రమైన చొక్కాయి, పాగా, దట్టియు వారు కుట్టవలసిన వస్త్రములు. అతడు నాకు యాజకుడై ఉండునట్లు వారు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలెను. వారు బంగారమును నీలధూమ్ర రక్తవర్ణం గల నూలును సన్ననారియు తీసుకుని బంగారంతోనూ నీలధూమ్ర రక్తవర్ణములు గల ఎఫోదును పెనిన సన్ననారతో చిత్రకారుని పనిగా చేయవలెను. 2 అంచుల యందు కూర్చబడు 2 భుజఖండములు దానికి ఉండవలెను. అట్లు అది సమకూర్చబడి ఉండును. మరియు ఎఫోదు మీద నుండి విచిత్ర
విచిత్రమైన దట్టి దాని పని రీతిగా ఏకాండమైనదే బంగారంతోనూ నీలధూమ్ర రక్త వర్ణం గల నూలుతోనూ పెన్నిన సన్ననారుతోనూ కుట్టవలెను. మరియు నీవు 2 లేత పచ్చలను తీసుకొని వాటి మీద ఇశ్రాయేలీయుల పేరులను అనగా వారి జనన క్రమం చొప్పున ఒక రత్నం మీద వారి పేర్లను 6ను, 2వ రత్నం మీద తక్కిన 6 పేర్లను చెక్కింపవలెను. ముద్ర మీద చెక్కబడిన వాటి వలె చెక్కిడి వాని పనిగా ఆ 2 రత్నముల మీద ఇశ్రాయేలీయుల పేర్లను చెక్కి బంగారు జవలలో వాటిని పొదిగింపవలెను. అప్పుడు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థమైన రత్నములుగా ఆ 2 రత్నములను ఎఫోదు భుజముల మీద ఉంచవలెను. అట్లు జ్ఞాపకం కొరకు అహరోను తన 2 భుజముల మీద యెహోవా సన్నిధిని వారి పేరులను భరించును. మరియు బంగారు జవలను మేలిమి బంగారుతో 2 గొలుసులను చేయవలెను. సూత్రముల వలె అల్లిక పనిగా వాటిని చేసి అల్లిన గొలుసులను ఆ జవలకు తగిలింపవలెను. మరియు చిత్రకారుని పనిగా న్యాయ విధాన పథకం చేయవలెను. ఎఫోదు పని వలె దాన్ని చేయవలెను. బంగారంతోనూ నీలధూమ్ర రక్తవర్ణములు గల నూలుతోనూ పెన్న సన్ననారుతోనూ దాన్ని చేయవలెను. అది మడవబడి చచ్చౌకంగా ఉండవలెను. అది జానెడు పొడుగు జానెడు వెడల్పు గలదే ఉండవలెను. దానిలో 4 పంక్తులు రత్నములు ఉండునట్లు రత్నములు జవలలను చేయవలెను. మాణిక్య గోమేదిక మకరతములు గల పంక్తి మొదటిది, పద్మరాగ నీల సూర్యకాంతం గల పంక్తి 2వది, గరుత్మాతము యష్మురాయి ఇంద్ర నీలము గల పంక్తి 3వది, రత్న వర్ణపు రాయి సులిమణి రాయి సూర్యకాంతములు గల పంక్తి 4వది. వాటి బంగారు జవలలో పొదగవలెను. ఆ రత్నములు ఇశ్రాయేలీయుల పేర్లు గలవై వారి పేర్ల చొప్పున 12 ఉండవలెను. ముద్ర మీద చెక్కిన వాటి వలె వారిలో ప్రతి వారి పేరు చొప్పున 12 గోత్రములు పేర్లు ఉండవలెను. మరియు ఆ పథకము అల్లిక పనిగా పెన్నిన గొలుసులను మేలిం బంగారంతో చేయవలెను. పథకమునకు 2 బంగారు ఉంగరములు చేసి ఆ 2 ఉంగరములను పథకపు 2 కొసల యందు తగిలించి పథకపు కొసలనున్న 2 ఉంగరములలో అల్లబడిన ఆ 2 బంగారు గొలుసులను తగిలింపవలెను. అల్లిన ఆ 2 గొలుసులు కొసలను 2 జవలకు తగిలించి ఎఫోదు ఎదుట దాని భుజముల మీద కుట్టవలెను. మరియు నీవు బంగారముతో 2 ఉంగరములను చేసి ఎఫోదు ఎదుటనున్న పథకం లోపలి అంచున దాని 2 కొసలకు వాటిని తగిలింపవలెను. మరియు నీవు 2 బంగారు ఉంగరములను చేసి ఎఫోదు విచిత్రమైన దట్టి పైగా దాన్ని కూర్పు నొద్ద దాని ఎదుట పక్కన దిగువను ఎఫోదు 2 భుజభాగములను వాటికి తగిలింపవలెను. అప్పుడు పథకము ఎఫోదు విచిత్రమైన దట్టికి పైగా నుండునట్లును అది ఎఫోదు నుండి వదలక ఉండునట్లును వారు దాని ఉంగరములకు ఎఫోదు ఉంగరములకు నీలి సూత్రములతో పథకము కట్టవలెను. అట్లు అహరోను పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళునప్పుడు అతడు తన రొమ్ము మీద న్యాయ విధాన పథకంలోని ఇశ్రాయేలుల పేర్లు నిత్యము యెహోవా సన్నిధిని జ్ఞాపకార్థంగా భరింపవలెను. మరియు నీవు న్యాయ విధాన పథకంలో ఊరీము తుమ్మీము అను వాటిని ఉంచవలెను. అహరోను యెహోవా సన్నిధిని వెళ్ళునప్పుడు అవి అతని రొమ్మున ఉండునట్లు అహరోను యెహోవా సన్నిధిని తన రొమ్మున ఇశ్రాయేలుల న్యాయ విధానం నిత్యము భరించును. మరియు ఎఫోదు నిలువుటంగిని కేవలం నీలి దారంతో కుట్టవలెను. దాని నడుము తల దూరుటకు రంధ్రము ఉండవలెను. అది చినుగగా ఉండునట్లు కంట కవచ రంధ్రం వలె దాని రంధ్రం చుట్టూ నేత పని అయిన గోటు ఉండవలెను. దాని అంచున దాని అంచుల చుట్టూ నీల ధూమ్ర రక్తవర్ణం గల దానిమ్మ పండ్లును వాటి నడుమను బంగారు గంటలను నిలువుటంగి చుట్టూ తగిలింపవలెను. ఒక్కొక్క బంగారు గంటయు దానిమ్మ పండును ఆ నిలువుటంగి క్రింద అంచున చుట్టూ ఉండవలెను. సేవ చేయనప్పుడు అహరోను దాన్ని ధరించుకునవలెను. అతడు యెహోవా సన్నిధిని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినప్పుడు అతడు చావక ఉండినట్లు దాని ధ్వని వినబడవలెను. మరియు నీవు మేలిం బంగారు రేకు చేసి ముద్ర చెక్కునట్లు దాని మీద యెహోవా పరిశుద్ధుడు అను మాట చెక్కింపవలెను. అది పాగా మీద ఉండునట్లు నీలి సూత్రంతో దాన్ని కట్టవలెను. అది పాగా ముందిటి వైపున ఉండవలెను. తన పరిశుద్ధమైన అర్పణలన్నిటిలో ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన వాటికి తగులు దోషములను అహరోను భరించినట్లు అది అహరోను నొసట ఉండవలెను. వారు యెహోవా సన్నిధిని అలంకరింపబడినట్లు అంగీకరింపబడినట్లు అది నిత్యమును అతని నొసట ఉండవలెను. మరియు సన్ననారతో చొక్కాయిని బుట్ట పనిగా చేయవలెను. సన్ననారతో పాగాను నేయవలెను. దట్టిని బుట్ట పనిగా చేయవలెను. అహరోను కుమారులకు నీవు చొక్కాలను కుట్టవలెను. వారికి దట్టీలను చేయవలెను. వారికి అలంకారమును ఘనతయు కలుగునట్లు కుళాయిలను వారికి చేయవలెను. నీవు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును వాటిని తొడిగింపవలెను. వారు నాకు యాజకులు అగునట్లు వారికి అభిషేకము చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధ పరచవలను. మరియు వారి మానమును కప్పుకొనుటకు నీవు వారికి నార లాగును కుట్టవలెను. వారు ప్రత్యక్షపు గుడారంలోనికి ప్రవేశించినప్పుడైనను పరిశుద్ధ స్థలంలో సేవ చేయుటకు బలిపీఠమును సమీపించినప్పుడు అయినను వారు దోషులై చావక ఉండునట్లు అది అహరోను మీదను అతని కుమారుల మీదను ఉండవలెను. ఇది అతనికిని అతని తర్వాతి అతని సంతతికిని నిత్యమైన కట్టడ.